హాయ్ అండి, నేను రజని. ఈరోజు నేను రాజం నుంచి శ్రీకాకుళం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఇలా వెళ్ళానో లేదో మా అమ్మ ఏంటమ్మా వచ్చేసావు చెప్పకుండా ఫోన్ చేయకుండా అనేసి అన్నదండి. అమ్మ నువ్వు వస్తావని చెప్తే నేను పప్పు నానేసి గారెలు చేద్దాం కదనమ్మా అనేసి అన్నది. ఇంతలో మామూలు నవ్వేశానండి, ఏమనలేదు. అమ్మ సడన్గా దీవేసింది వచ్చాను అనేసి అన్నాను. ఇంతలో మా అమ్మ గబగబా అన్నం రైస్ ఉంటే ఆ రైస్తో పులిహోర తయారు చేస్తుందండి. మరజన వచ్చింది ఏం చేయాలి అనేసి మా అమ్మ చక్కగా గారెలు అయితే అదిరిపోతాయండి. మా అమ్మ చేతితో అరిసెలు కానీ పొంగడాలు కానీ ఏవైనా చేసినాయి, ఇంకా జంతికలు కానీ ఏవైనా చేస్తే మా అమ్మలాగా ఎవ్వరూ చేయరు. మా ఊర్లో మా అమ్మ అంత బాగా ఎవరు చేయరు. భారతమ్మ రావా మా ఇంటికి రావా పండగ వచ్చిందంటే చాలా అరిసెలు చేద్దు రావా అని అందరూ పిలిచేవాళ్ళండి. అంత బాగా చేస్తుంది మా అమ్మ చేతులు, ఏదో మ్యాజిక్ ఉంటుందండి. బయట చేసినట్టుగా చక్కగా ఏ స్వీట్ షాప్లోనైనా అలా చేయరు మా అమ్మ చేసినట్టుగా. ఏ కూర వండినా ఏది వండినా మా అమ్మ అంత బాగా, ఈ ప్రపంచంలో ఏ పిల్లలకైనా తల్లిది బాగుంటుంది కానీ బయట వాళ్ళకి కూడా తల్లిది బాగుంటుంది. థ్యాంక్ యూ, సూపర్.